హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా ఇంట్లో మా పిల్లల ఫేవరెట్ టూటీ ఫ్రూటీ కర్రీ అంటే నథింగ్ బట్ బీట్రూట్ కర్రీ అనమాట. అచ్చం తురిగినట్టుగా చాలా చిన్నగా నేను ఇందులో వేసి స్లైస్ చేసుకుంటాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్న బటర్ఫ్లైది 2 సైజెస్ ఉంటాయి. 1/2 లీటర్ ఒకటి 1 లీటర్ ఒకటి ముక్కలు చేసి వేసుకొని అందులో అలా లాగితే చాలు. తురిమిన దానికన్నా కూడా ఇంకా చాలా చిన్నగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే కూర ఇంకా ఒదిగిస్తుంది అనమాట. ఇది ఆనియన్స్, దొండకాయలు అండ్ టమాటోస్, బీట్రూట్స్, క్యారెట్స్ కట్ చేసుకోవడం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా క్యాప్ పెట్టేసేసుకొని కావాలంటే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక్క బీట్రూట్ వేసుకున్నా లేకపోతే హాఫ్ స్లైస్ వేసినా లేకపోతే ఒక్క పచ్చిమిర్చి వేసినా కూడా చాలా వెల్ చాప్డ్ అనమాట. చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఈ బీట్రూట్ కర్రీ స్పెషల్ ఏంటంటే బీట్రూట్ తింటాకి చాలామంది ఇష్టపడరండి, ఎందుకంటే అది మట్టి వాసన వస్తుంది అని. ఆ మట్టి వాసన లేకుండా పిల్లలు ఇష్టపడేలాగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. నూనె కాగాక కావాల్సిన తాలింపు దినుసులు అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఆ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్లోకి టర్న్ అయ్యాక అప్పుడు ఈ బీట్రూట్ మనం ఏదైతే కట్ చేసుకొని ఉంచుకున్నామో అది మొత్తం వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇదంతా సిమ్లోనే పెట్టుకొని చేయాలండి. చూసారా, నేను కట్ చేసింది 1/2 కిలో ఆఫ్ బీట్రూటే, కానీ అంత వెల్ చాప్డ్గా చిన్న కట్టర్లో అలా చేసుకోవడం వల్ల అది 1 కిలో ఆఫ్ బీట్రూట్ లాగా నాకు ఒదిగిచ్చింది. కూర ఇలా వెల్ చాప్డ్ చేసుకోవడం లేదా తురుముకోవడం వల్ల ఏంటంటే మనకి తెలియకుండా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కూర తింటాకి ఇష్టపడతామండి. ఎందుకంటే అది మొక్కగా మన పంటి కింద నలగదు కాబట్టి చిన్న చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కూర తీసుకోవచ్చు అనమాట. అండ్ అందరికీ తెలిసిందే కదా బీట్రూట్ ఎందుకు తింటారు, ఎందుకు తినాలి అని, హెమోగ్లోబిన్ లెవెల్స్ మనలో పెంచుకోవడానికి. సో అందుకనే ప్రతి ఒక్కరికి, పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా కనీసం వారంలో ఒక్కసారైనా కనీసం తీసుకోవాలండి ఈ కర్రీ. తాలింపులో వేసుకున్నాక బీట్రూట్ చాలాసేపు వరకు సిమ్ములో అంటే మినిమం ఒక పావుగంట అయినా మగ్గాలి. బాగా సిమ్ములో అది మగ్గాక మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బీట్రూట్లో అదే అందరూ చేసే తప్పు. ముందే కొంతమంది త్వరగా మగ్గిపోవాలని ఉప్పేసేస్తారు, కానీ బీట్రూట్లో అలా కాదండి. పూర్తిగా మగ్గాక మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ మగ్గేటప్పుడు ఆవిరితో పాటు ఆ మట్టి వాసన అనేది పోద్ది. అండ్ ఉప్పు వేసాక మాత్రమే మూత పెట్టుకొని మగ్గించుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గించుకున్నాక మీరు తగినంత కారం వేసేసేసుకొని దాన్ని చపాతీల్లోకి కానీ లేదా రైస్లోకి కానీ, లేదండి మాకు రైస్ రెడ్గా ఉంటుంది చూడటానికి మాకు ఇష్టం ఉండదు, తినబుద్ధి కాదు అంటారు చాలామంది. సో యూ కెన్ ప్రిఫర్ విత్ చపాతీ ఆల్సో. చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వండి పెట్టండి, పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. మా పిల్లలు అయితే దీన్ని చూసి టూటీ ఫ్రూటీ కర్రీ అని చాలా ఎంజాయ్ చేస్తారు. సో కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి మూత పెట్టుకొని దించేసేసుకుంటే ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. మోస్ట్ టేస్టీ అండ్ హెల్దీయెస్ట్ కర్రీ అనమాట. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.